ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 116వ కీర్తన 5వ వచనం కానించి చదువుకున్నట్టుంది. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమమును విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగు మాట్లాడి నమ్మిక ఉంచుతిని. నేను మిగుల బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా భక్తుల మరణమును ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లను విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణములను అర్పించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే యెహోవా మందిరపు ఆవరణములలో యెరూషలేముని మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. ఇక్కడ ఎంత భక్తి రావడానికి కారణము దావీదు గారికి ఏటంట? నీ సేవకురాలి కుమారుడను అంటున్నాడు. ఏంటండి? ఎవరంట ఆయన సేవకురాలి కుమారుడంట దావీదు గారు. దావీదు గారికి ఇంత భక్తి రావడానికి కారణం ఏంటంట? తల్లి సేవ చేసేది, తల్లి దేవుని యందు భయభక్తులు కలిగినది, తల్లి దేవుడికి ఇష్టానుసారంగా జీవించినది. కాబట్టి సమూయేలు గ్రంథంలో అంటాడు, నా హృదయానుసారుడైన మనుషుడిని, నా చిత్తానుసారుడైన మనుషుడిని నేను కనుగొన్నాను. సమూయేలు, వెళ్ళి నువ్వు అతనికి అభిషేకము చెయ్యి రాజుగా ఉండడానికి అంటాడు. నాకు ఇష్టానుసారమైన మనుషుడు అంటాడు. అంటే ఆ ఇష్టానుసారమైన మనుషుడుగా ఎప్పుడు మారాడంటే దావీదు తల్లి యొక్క ప్రార్థన బట్టి, తల్లి యొక్క దేవునిలో ఉండే సేవను బట్టి. ఇక్కడ ఏమంటున్నాడు? నీ సేవకురాలి కుమారుడను అంటున్నాడు. దావీదు గారికి అంత భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటండి? భక్తి తల్లిని బట్టి వచ్చిందంట. ఈ రోజుల్లో తల్లిదండ్రులు భక్తిగా ఉన్న పిల్లలకే భక్తి అనేది ఉండట్లేదు. కొంతమంది పిల్లలకున్నా కొంతమంది తల్లిదండ్రులకి ఉండట్లేదు. అయితే ఒక అవకాశం అనేది దేవుడు ఇస్తున్నాడు. ఏంటంటే తల్లిదండ్రులు లేకపోతే పిల్లలకి ఎందుకు ఇస్తున్నాడంటే భక్తి తల్లిదండ్రులను మార్చడానికి ఇస్తున్నాడు. తల్లిదండ్రులకు ఉండి పిల్లలు చర్చికి వెళ్ళని స్థితిలో ఉన్నట్లయితే తల్లిదండ్రులు బిడ్డలను మార్చడానికి ఇస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఎవరైతే నమ్మకుంటున్నారో వాళ్ళకి వాక్యాన్ని బోధించినా, వాక్యాన్ని వినిపించినా, వాక్యాన్ని ఒక మర్మాన్ని వాళ్ళకి అర్థం చేసినా కూడా అర్థం చేసుకోకుండా వినకుండా ఉన్నట్లయితే వాళ్ళు సరాసరి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే అండి, నరకానికి వెళ్ళిపోయేవారిగా ఉంటున్నారంట. ఆ ఆరని అగ్నిలో, తీరని బాధలో, ఆ మంటల్లో కాలిపోయే వారిగా ఉంటున్నారంట. ఆత్మ ఏంటంట? చల్లారదంట, అగ్ని ఆరదంట, పురుగు చావదంట. ఆ స్థితికి వెళ్ళిపోయే వారిగా ఉంటున్నారు. ఎదుటి వాళ్ళకి భక్తి చేసేవాళ్ళు భక్తి చేయని వాళ్ళకి ఎలా కనిపిస్తారంటే వెర్రి వాళ్ళలాగా కనిపిస్తారంట. ఏంటండి? వెర్రి వాళ్ళలాగా. ఎందుకంటే మా అమ్మకి పిచ్చాయేంటి, మా నాన్నకి పిచ్చాయేంటి, ఇంక అతమాటు బైబిల్ అట్టుకుని ఉంటారు, ప్రార్థన అంటూ ఉంటారు, దేవుని సన్నిధికి అంటూ ఉంటారు, ఇంకా దేవుడు అంటూ ఉంటారు అని వాళ్ళు ఏమంటారంటే పిచ్చా ఏమనని వీళ్ళకి అని అంటారు. కానీ నశించు వారికి ఎలా ఉన్నదంట? వెర్రితనముగా ఉంటుందంట. రక్షింపబడుచున్న పాపులకు దేవుని శక్తిగా ఉంటుందంట. ఆ శక్తి నీలోకి వచ్చినట్లయితే ఏమవుతున్నావంటే నువ్వు ఎప్పుడు దేవుని మాటలనే, దేవుని జ్ఞానమునే, దేవుని వాక్యమునే, దేవుని పాటలనే, దేవుని ప్రార్థనే చేసేదానిగా ఉంటావు. ఒక్కసారి నువ్వు ఆ యొక్క భక్తిని నువ్వు రుచి
చూచినట్లయితే దాని యొక్క విలువ ఏంటనేది నీకు అర్థమవుతుంది. నువ్వు పూర్తిగా రుచి చూడకుండా అందరితో పాటు వెళ్ళినట్టుగా నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్ళి మళ్ళీ విన్న తర్వాత దాన్ని అక్కడే వదిలేసి మరలా వచ్చినట్లయితే ప్రయోజనము లేదండి. అయితే వాక్యంతో నీతో నాతో మనందరితోటి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. ఎలా అంటాడంట దావీదు మహారాజు? సేవకురాలి కుమారుడంట. అందుకే తల్లిని బట్టి ఆయనకంత భక్తి వచ్చిందండి. ఎలాంటి భక్తి అంటే క్రీస్తు వంశం మొత్తము ఆయన వంశంలో పెట్టే అంత భక్తిని దావీదు గారు దేవుని పట్ల సంపాదించుకునేవాడిగా ఉన్నాడు. నీ వంశంలో ప్రతి ఒక్కరిని కూడా నేను ఒక రాజుగా చేస్తాను అని దేవుడు దావీదుకి మాట ఇచ్చేవాడిగా ఉన్నాడు. అదే కీర్తన గ్రంథంలో అంటాడు, నేను నరుడని కాదు అబద్ధం ఆడడానికి, నేను దావీదుకి మాట ఇచ్చాను. ఒక విషయంలో తప్పిపోయినట్లయితే మరలా తెలుసుకుంటాడని నేను అవకాశం ఇస్తున్నాను, నేను మాట తప్పనని చెప్తున్నాడు. అయితే తప్పుపోకుండా ఎవరు ఉండరు, కానీ తప్పిపోయిన వాళ్ళు మరలా ఏం చేయాలంట? సరిదిద్దుకొని మరలా నీ సన్నిధికి వచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే నీ తల్లిదండ్రులైనా, నీ తోబుట్టులైనా, ఇంకా నీ స్నేహితులైనా, నీ బంధువులైనా వాళ్ళని చూసైనా సరే నీ భక్తిని నేర్చుకునేదానిగా ఉండాలి. నీ సేవకురాలి కుమారుడునని స్పష్టంగా చెప్తున్నాడు. అయితే నీ పరిస్థితి ఎలాగుంది? నీ తల్లి చర్చికి వెళ్తుంది, నీ తండ్రి చర్చికి వెళ్తున్నాడు. అయితే నువ్వు వెళ్తున్నావా? నువ్వు వెళ్ళకపోయినట్లయితే ఇప్పుడైనా వెళ్ళడానికి ప్రయత్నించు. దేవుడి ఆశీర్వాదాలను పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.